చేస్తూ అంత దాకా ఎందుకు మనం ఏదైనా వాటర్ తాగుదాని ఇలా తాగితే అది గడ్డ కడుతుంది. అవి చాలా వైరల్ అయ్యాయి. నేను అదే అడుగుదాం అనుకుంటున్నా. మనం చూస్తుంటాం ఆనియన్స్ గడ్డి కట్టిపోవడం, వాళ్ళకి పంపించే ఫుడ్ ఎస్పెషల్గా. మరి అలాంటప్పుడు వాళ్ళు ఎలా ఉండగలుగుతున్నారండి అసలు? అక్కడ వాటిని వేడి చేసుకుని తినవలసి వస్తుందండి. వాటిని ఏం చేస్తారంటే టెంట్స్ ఉంటాయండి. ఆ టెంట్స్ ఎలా ఉంటాయంటే ఈ వాతావరణంలో లోపల ఒక రూమ్ కండిషన్స్ ఏంటి మరీ తక్కువ కాకుండా కొంచెం ఉష్ణాన్ని కలిగించేటువంటి విధంగా కొంచెం సేఫ్టీ ఉంటుంది. అక్కడ మనం స్టవ్ వెలిగించగలుగుతాం. ఆ స్టవ్ మీద కొంచెం ఐస్ తీసుకొచ్చి అందులో పెట్టేస్తే అది మరిగే టైంకి వీటిని తీసుకెళ్ళి అందులో వేయాలి. అందులో వేస్తే నార్మల్గా అవుతాయండి. అప్పుడు తింటాం. చాక్లెట్స్ ఇస్తారండి ఎనర్జీ కోసం. వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఫుడ్ ఏంటి అంటే హై ఎనర్జీ ఇచ్చేటువంటి చాక్లెట్స్ ఎక్కువ ఇస్తారండి. ఈజీ ఫుడ్ అండి. ఈజీ ఫుడ్, హై ఎనర్జీ ఫుడ్, న్యూట్రిషియస్ వాల్యూస్ ఉంటాయండి. కాబట్టి అవి ఇస్తుంటే మేము అక్కడ చూసామండి. ఏం చేస్తామంటే వాటితో మెట్లు కడతారండి. ఇటుకల బదులు వాటిని వాడతారు. వాటిని తినలేక ఫుడ్ నే వాళ్ళు అట్లా తయారు చేసుకుంటారంట కదా. మిస్యూజ్ అవుతుంది. మిస్యూజ్ అంటే దాన్ని ఇప్పుడు ఎక్స్పైర్ అయిపోయింది, వీళ్ళు తినరు, ఎక్స్పైర్ అయిపోయింది, ఏం చేయాలి? దాన్ని మెట్ల కింద కట్టడం, లేకపోతే దాన్ని గోడ కింద కట్టడం, ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా మేము చూసాం. ఎందుకంటే తిని తిని బోర్ కొడుతుందండి. ఇప్పుడు ఏదైతే మనకి ఈ ఫ్రూటీ జ్యూసెస్ ఉంటాయి, ఈ జ్యూసెస్ ఏం చేయాలి? ఇటుక మొక్కలు అవి. వాటిని ఏం చేస్తారు? ఆ యొక్క హాట్ వాటర్లో వేయడం, అది తాగిన తర్వాత ఎన్నెంత అవుతాడు, మొహం మొత్తుతుందండి. అదే ఫుడ్ తినలేము. మనకి ఏంటంటే వెరైటీ కావాలి, స్పైసీ ఫుడ్ కావాలి. అందులోని సౌత్ ఇండియన్స్ అయితే కనుక ఆ రసం, చారు, సాంబారు, అవి అక్కడ ఆ లగ్జరీ ఎక్కడ ఉంటుందండి? అక్కడ రోటీ అంటే ఒక రోటీ మీకు సియాచిన్ గ్లేషియర్లో సప్లై చేయడానికి ఇక్కడ 10 రూపాయలు 20 రూపాయలు ఉండేటువంటి రోటీ అక్కడ 300 రూపాయలు 400 రూపాయలు కాస్ట్ పడుతుందండి. అంటే ఎయిర్ లిఫ్ట్ చేసి. ఈ సప్లై కూడా ఎలా వస్తుందండి? ఒక హెలికాప్టర్ వస్తుంది. హెలికాప్టర్ వచ్చి పోస్ట్లో ఉన్నటువంటి వాళ్ళకి అది దిగదు. మళ్ళీ హెలికాప్టర్ ఆ పైనుంచి ఇసిరేస్తారు వాళ్ళు. ఇసిరేసింది మళ్ళీ మనం కలెక్ట్ చేసుకుని రావాలి. మళ్ళీ అది తిరిగి వచ్చేదాకా ఫుడ్ ఉండదు. ఇంకా దీన్నే మనం సరిపెట్టుకోవాలి. అయితే సఫిషియెంట్ ఇస్తారు. అయితే బ్యాడ్ వెదర్ కండిషన్స్ ఉన్నట్లయితే ఎయిర్ కూడా ఈ యొక్క హెలికాప్టర్ కూడా టేకాఫ్ చేయలేదండి అది కూడా. మరి అటువంటి సిచ్యువేషన్లో రిజర్వ్ ఫుడ్ అనేటువంటిది పెట్టుకుంటారు. ఆ సిచ్యువేషన్ ఆర్మీ ఈజ్ వెరీ వెల్ ప్లాన్డ్ అండి. ఆర్మీలో ఎప్పుడు కూడా తిండి లేక చచ్చిపోయినటువంటి వాళ్ళు ఎవరు లేరు. శత్రువుతో పోరాడి చనిపోయినటువంటి వాళ్ళే ఉంటారు తప్ప ఫుడ్ లేక చనిపోయినటువంటి వాళ్ళు ఉండరు. వీ హ్యావ్ ఎవ్రీ కంటింజెన్సీ ప్లాన్, వెల్ ప్లాన్డ్. ఈవెన్ అలాంటి కండిషన్స్లో కూడా మేము వెల్ ప్లాన్డ్గా మా ఫుడ్ని, స్టాక్స్ని ప్లాన్ చేసుకుంటామండి.